గైస్ మనం ఇంతకుముందు రైట్ జాయిన్ 2 టేబుల్స్ మీద పర్ఫామ్ చేసాం కదా, టేబుల్ 1 టేబుల్ 2 అని. ఇప్పుడు ఇంకో థర్డ్ టేబుల్ తీసుకొని చూద్దాం గైస్ ఏం జరుగుతుందో. సేమ్ మీరు ఇన్నర్ జాయిన్ అది చూసారు కదా, ఇన్నర్ జాయిన్కి లెఫ్ట్ జాయిన్కి ఏం జరిగిందో సేమ్ అలానే. సో ఇప్పుడు మీకు ఈ 2 టేబుల్స్ మీద ఎలా పర్ఫామ్ అవుతుందో తెలుసు. ఇప్పుడు ఇంకొక టేబుల్ తీసుకుందాం. లెట్స్ సే ఇక్కడ చిన్నగా డ్రా చేస్తా గైస్ నేను. ఇక్కడ థర్డ్ టేబుల్ తీసుకుందాము. సో ఈ థర్డ్ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. టేబుల్ 3 కాలమ్స్ నేమ్ వచ్చి ఈఎఫ్. సో దీంట్లో మనకి 3 రోస్ ఉన్నాయి. లెట్స్ అజ్యూమ్ దీంట్లో డేటా మనకి 5, 3, 6 ఉంది అనుకుందాం. ఈ పక్కన ఏబీసీ ఉంది అనుకుందాం. సో మనం లెఫ్ట్ జాయిన్లో ఇన్నర్ జాయిన్లో ఏం చెప్పా గైస్ నేను, 3 టేబుల్స్ ఇస్తే ఫస్ట్ 2 టేబుల్స్ మీద రైట్ జాయిన్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పా. సో మనకి రైట్ జాయిన్ పర్ఫార్మ్ చేస్తే ఇదేనా వచ్చేది అవుట్పుట్ టేబుల్, ఫైనల్ టేబుల్. ఇప్పుడు దీని మీద అంటే ఇప్పుడు వచ్చిన ఈ జాయిన్ మీద ఈ థర్డ్ టేబుల్ పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి దీంట్లో, 6 ఉన్నాయి. అంటే మనకి ఇలాగా 6 కాలమ్స్ వస్తాయి. ABCDE అండ్ లాస్ట్ది వచ్చి ఎఫ్. ఓకేనా, సో ఇప్పుడు మనం డేటాని కంపేర్ చేయాల అంటే ఏం చేస్తాం గైస్, ఫస్ట్ మనం ఒక కాలమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలా. నేను ఇక్కడ 3 అని సెలెక్ట్ చేస్తున్నా, అండ్ దెన్ ఇక్కడ వచ్చి ఈ అని సెలెక్ట్ చేస్తున్నా టేబుల్ 3లో. సో ఇప్పుడు మనకి రైట్ జాయిన్ అంటే ఏం జరుగుతుంది, రైట్ టేబుల్ నుంచి మొత్తం వచ్చేస్తుంది డేటా. ఇక్కడ రైట్ టేబుల్ ఏది గైస్, ఇక్కడ రిజల్ట్ టేబుల్ అనేది లెఫ్ట్ టేబుల్ మనకి, ఇక్కడ టేబుల్ 3 అనేది రైట్ టేబుల్ ఇక్కడ మనకి ఈ సిచ్యువేషన్లో. సో ఇప్పుడు రైట్ టేబుల్లో మనకి ఉన్న డేటా అంతా ఇక్కడ వస్తుందని చెప్పా కదా. సో రైట్ టేబుల్లో 3 రోస్ ఉన్నాయి, 3 రోస్ డ్రా చేద్దాం ఇలాగా. సో ఇప్పుడు ఒకసారి డేటా చూడండి ఏముందో, 5A 3B 6C అని ఉంది, 5A 3B 6C అని ఉంది, అంతేనా, 5A 3B 6C. ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు డేటాని కంపేర్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏ తీసుకున్నా కదా, ఈ కాలం తీసుకున్నా, ఇక్కడేమో నేను ఈ తీసుకున్నా. ఇప్పుడు కంపేర్ చేయండి, ఇక్కడ 5 అని ఉంది, సారీ ఒక్క సెకండ్ గాయస్, ఇక్కడ 5 అని ఉంది టేబుల్ 3లో. ఇప్పుడు ఈ 5 అనేది మొత్తం ఇక్కడ ఉందా, లేదు ఏలో, కాబట్టి అక్కడ ఏమీ రాదు. అండ్ ఇక్కడ 3 ఉంది చూడండి సెకండ్ టేబుల్ రోలో, ఇక్కడ 3 ఉందా, ఎస్ ఉంది, ఎక్కడ ఫస్ట్ రోలో ఉంది. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 3C 3D అని వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి లాస్ట్ రోలో ఏముంది, 6 అని ఉంది. సో ఇక్కడ ఏమైనా 6 అని ఉందా మనకి, లేదు, అంటే ఇంకా ఏమీ రాదు, వాల్యూస్ కూడా అయిపోయినాయి. సో రిమైనింగ్ బాక్సెస్ అన్నీ ఏమొస్తాయి గైస్, మనకు నల్ వస్తాయి. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అంతా నల్ అని ఉంటుంది మొత్తం ఇలాగా. సో మనకి ఇది ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, సేమ్ గైస్ ఇంతకుముందు లెఫ్ట్ జాయిన్కి ఇన్నర్ జాయిన్కి ఏం చెప్పానో సేమ్ కాన్సెప్టే. లెఫ్ట్ జాయిన్లో అయితే ఇది కాబట్టి లెఫ్ట్ టేబుల్, దీంట్లోని డేటా మొత్తం ఫైనల్ టేబుల్లోకి వచ్చింది. కానీ ఇది రైట్ జాయిన్ కదా, అంటే ఏం జరగల, టేబుల్ 3 అనేది ఇక్కడ రైట్ జాయిన్. సో టేబుల్ 3లో డేటా మొత్తం అంతా ఇక్కడికి వచ్చింది మనకు. దాని తర్వాత ఇక్కడ మనము ఏను ఈ తీసుకున్నాం కాబట్టి ఇవి రెండు కంపేర్ చేస్తుంది. ఈ రెండు కంపారిజన్లో మనకి ఇక్కడ 3 మాత్రమే మ్యాచ్ అవుతుంది. సో అందుకనే ఈ రో మాత్రం వచ్చింది మనకు, రిమైనింగ్ అంతా ఇక్కడ నల్స్ అని వచ్చాయి. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం దీన్ని. వర్క్ బెంచ్లోకి వెళ్తున్నా. సో సేమ్ ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చి రైట్ జాయిన్ అని ఇవ్వండి. ఇన్నర్ జాయిన్కి అయితే ఇన్నర్ జాయిన్ అని ఇచ్చాం, లెఫ్ట్ జాయిన్కి అయితే లెఫ్ట్ జాయిన్ అని ఇచ్చాం, రైట్ జాయిన్ కాబట్టి రైట్ జాయిన్ ఇచ్చి టేబుల్ 3 అని రాస్తున్నా. ఓకేనా, అండ్ అగైన్ మనం కాలం సెలెక్ట్ చేయాలి కదా. సో ఆన్ అని పెట్టి టేబుల్ 1లో ఏ సెలెక్ట్ చేస్తున్నా, ఈక్వల్స్ టు టేబుల్ 3లో ఈ సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసే ఇప్పుడు రన్ చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి మనకు అవుట్పుట్లో ఏమొచ్చిందో, అదేనా వచ్చింది. ఫస్ట్ 4 ఎలా ఉన్నాయి, నల్లు, తర్వాత 5A వచ్చింది. ఇక్కడ ఎలా ఉంది అవుట్పుట్, నల్లు 5A వచ్చిందా. సెకండ్ చూడండి 3C 3D 3B, 3C 3D 3B, అండ్ దెన్ లాస్ట్ ఎలా ఉంది, మళ్ళీ 4 నల్స్ వచ్చాయి, 6C వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ 4 నల్స్ వచ్చాయి, 6C వచ్చింది. సో ఇప్పుడు అర్థమైంది కదా, లెఫ్ట్ జాయిన్ అంటే మనకి లెఫ్ట్ డేటా మొత్తం వచ్చింది. కానీ ఇది రైట్ జాయిన్ కాబట్టి ఫస్ట్ మనము ఈ రైట్ డేటాను మొత్తం తీసుకున్నాం. ఇది రైట్ టేబుల్, ఇక్కడ టేబుల్ 3 అనేది. సో అంతే గాయస్. ఇప్పుడు 6 టేబుల్స్ తీసుకుందాం దీంట్లో. ఒకవేళ 6 టేబుల్స్ ఉంటే ఏం జరుగుతుంది, ఇలాగా 3, 4, 5, 6. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, ఫస్ట్ ఈ రెండింటి మీద రైట్ జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక టేబుల్ వస్తుంది. సో థర్డ్ టేబుల్ తీసుకొని ఈ వచ్చిన టేబుల్ మీద మళ్ళీ రైట్ జాయిన్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఒక టేబుల్ వస్తుంది, వచ్చిన టేబుల్ మీద ఈ 4th టేబుల్ తీసుకుంటుంది. ఈ 4th టేబుల్ తీసుకొని మళ్ళీ రైట్ జాయిన్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ 5th టేబుల్ ఉంది కదా, ఈ 5th టేబుల్ తీసుకొని ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్ టేబుల్తో రైట్ జాయిన్ పర్ఫామ్ చేస్తుంది. సో మళ్ళీ ఒక టేబుల్ వస్తుంది. అండ్ లాస్ట్ది 6th టేబుల్ తీసుకొని
ఇక్కడ మనకి ఏమైతే వచ్చిందో ఫైనల్ టేబుల్ రిజల్ట్ టేబుల్ దాంతో కంపేర్ చేసి రైట్ జాయిన్ని ఫైనల్ టేబుల్ ఇస్తుంది. సో ఇది మనకి ఫైనల్ టేబుల్. ఓకేనా, అంతే గాయస్ రైట్ జాయిన్ అంటే. యా